హలో ఫ్రెండ్స్, అమీర్పేట్ ప్రభుత్వం ఆసుపత్రిని 100 పడకల స్థాయికి అభివృద్ధి చేస్తానని తలసాని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని పేద ప్రజల వైద్యం అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే దీనిని 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు రాబోయే రోజుల్లో 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మీరు వీడియోలో చూడొచ్చు. ఎంతో సంతోషదాయకమైన సందర్భం. వ్యాక్సిన్ ఈరోజు 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ అమీర్పేట సనత్ నగర్ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్. ఆ రోజు ఎంతో కష్టపడి 30 బెడ్డెడ్ అనుకున్నటువంటి హాస్పిటల్ని 50 బెడ్డెడ్ చేయడం జరిగింది. తద్వారా పేషెంట్ సంఖ్య కూడా చాలా విపరీతంగా పెరిగినటువంటి సందర్భాలు. నేను ఇక్కడ ఉన్నటువంటి మన డాక్టర్స్ అదేవిధంగా స్టాఫ్ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వచ్చేటువంటి పేషెంట్స్కు ఓపికతోని జాగ్రత్తతోని వాళ్ళకి ఇచ్చేటువంటి మెడిసిన్ కావచ్చు, డెలివరీస్ కావచ్చు, సర్జరీ కావచ్చు, అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకొని ఈరోజు మెడికల్ సైడ్ కూడా మరి వాళ్ళకు, ఎందుకంటే బాగా కాస్ట్లీ మెడిసిన్ ఈరోజు ప్రైవేటు బయట మెడికల్ షాపులలో కొంటే చాలా కాస్ట్లీ ఉన్నటువంటి మెడిసిన్ని మరి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఉచితంగానే ప్రొవైడ్ చేయడం, ఆ రోజు నేను కన్నటువంటి కళలు ఈరోజు సాకారం అవుతున్నందుకు, ఈరోజు పేద ప్రజలకు ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ రోజు టీఆర్ఎస్ మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి హరీష్ రావు గారు మినిస్టర్గా హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు దీనికి అడిషనల్గా డబ్బులు తెప్పించి మరి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే ఈరోజు హైదరాబాద్ సిటీలోనే ఇది ఒక మోడల్ హాస్పిటల్ కింద మరి ఉండడమే కాకుండా పేషెంట్ సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. కాబట్టి దీన్ని ఇంకా 100 బెడ్డెడ్ చేస్తే బాగుంటుంది. తప్పకుండా భవిష్యత్తులో ఆ ప్లానింగ్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇక్కడ డాక్టర్స్ కావచ్చు, లేకపోతే పేషెంట్స్కు లిఫ్ట్ సమస్య ఒకటి ఉంది. ఆ కొటేషన్కి ఇట్లా మీరు రెడీ చేయండి, నేను మాట్లాడతాను. మేడం